హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీలకి చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో చెప్పండి. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత వచ్చి బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. మనం వెళ్తున్నాము చిన్న షాపింగ్ అనమాట. దారిలో చిన్న వీడియో క్లిప్ను కూడా మీతో నేను షేర్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం షాపింగ్ చేశాను అనే అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ రోడ్ పైన వచ్చి చిన్న కోతిని ఆడిస్తున్నారు. ఇక్కడ చూడండి, అది ఎంత బాగా ఆడుతుందో కదా, కర్రతోటి. చూడండి ఒకసారి. దానికి ట్రైనింగ్ ఉందో లేదో నాకైతే తెలీదు. ట్రైనింగ్ ఉండకుండా అదైతే అలా చేయలేదని నేను అనుకుంటున్నాను. కర్రతో రకరకాల విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. చిన్న కోతి చాలా బాగుందని చూపిస్తున్నాను. తర్వాత వచ్చి నేను వెళ్ళాను కొన్ని మొక్కలు తీసుకోవడానికి అనమాట. కానీ తీసుకోలేదు, కుదరలేదు నాకు అసలు తీసుకోవడానికి. ఎందుకంటే నేను వాటిని తీసుకురాలేని పరిస్థితి అనమాట. అందుకని తీసుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాము అని అనుకున్నాను. ఇక్కడ చామంతులు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మొక్క 25 రూపీస్. అలాగే 4 తీసుకుంటే మనం 5 ఇస్తామన్నారు. ఇక్కడ చాలా మొక్కలు పెట్టున్నారు కదా. ఈ ప్లేస్ వచ్చి వెంకటరామ థియేటర్ రోడ్ అంటారండి, అదనమాట. అక్కడ మనకి బుధవారం ఇంకా ఆదివారం కూడా ఇలా చాలా మొక్కలు, ఫ్లవర్స్ లేకపోతే డెకరేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తారనమాట. ఓకేనండి. భీమవరం పరిసర ప్రాంతాల వారికి తెలుస్తుంది బాగా ఈ విషయం. అయితే ఇక్కడ మనకి ప్లాంటేషన్కి సంబంధించిన ఐటమ్స్, కుండీలు, ఇంకా చూడండి ఇక్కడ వేలాడదీశారు కదా పైన, అలాంటి కుండీలు అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తారనమాట. కనకాంబరాలు రకాలు ఉన్నాయి, అలాగే రోజ్ ఫ్లవర్స్ రకాలు ఉన్నాయి, తర్వాత చామంతులు కలర్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. మందారాలు ఇక్కడ ఉన్నాయి, తర్వాత డెకరేటివ్ ప్లాంట్స్ ఆ సైడ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్టాల్ వచ్చి ఓన్లీ చామంతులే ఇక్కడ పెట్టున్నారు. చూడండి, వైట్ చాలా బాగుంది. మీకు ఎండలో చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. మీకు ఎలా కనిపిస్తున్నాయో వీడియోలో నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది అనమాట. వీటి దగ్గరే చాలాసేపు ఉన్నాను. చిన్న షూట్ తీసాను అనమాట. మీకు తెలిసిందే కదా, షూట్ తీయడము అంటే చాలా అంటే తీయలేమన్నమాట. అక్కడ రోడ్డు మీద నుంచి దాన్ని తీస్తూ ఉండాలి. అలాగే సెకండ్స్ మీద తీస్తూ ఉంటే మీకు చూపించలేం పెద్దగా. ఎక్కువ టైం తీస్తేనే మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి చెప్పొచ్చు అనమాట. షూట్ అనేది అలా తీస్తాము మేమైతే. కొంచెం 1 మినిట్ అయినా తీస్తేనే దాన్ని మనం చెప్పగలము అనమాట. 1 మినిట్ తీయాలంటే 1 మినిట్ అక్కడ నుంచి ఉండాలి కదా మనం. ఓకే, తర్వాత ఇక్కడ ఈ సైడ్లో వచ్చి చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. అవన్నీ కూడా చూపిస్తూ నడుస్తూ ఉన్నాను అనమాట. నేను నడిచే ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది చిన్న చిన్నగా తీసుకుంటూ వస్తున్నాను. రోడ్ అంతా కూడా చాలా బాగా చూడండి. ఇక్కడ డెకరేట్ ఫ్లవర్స్ పెట్టారు, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అని మీకు షేర్ చేస్తున్నాను. రోడ్ సైడ్ పెట్టేవి కొన్ని చాలా అందంగా ఉంటాయి, అలాగే చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా శుద్ధ బొమ్మలు అనమాట. శుద్ధతో చేసినవి, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు అనమాట. చాలా బాగున్నాయి కదా అని ఇవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. అప్పుడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారనమాట. టైం వచ్చి 3:34 అవుతుంది. ఆ టైంలో ఊర్లో ఆల్మోస్ట్ జాతర జరుగుతుంది. మావిళ్ళమ్మవారి తీర్థం ఒకవైపు, మావిళ్ళమ్మవారి తీర్థం జరుగుతున్నా ఏదో ఒక ప్లేస్లో సండే అయితే ఇలా కొట్టులు స్టాల్స్ అనేవి పెడుతూనే ఉంటారు రోడ్ సైడ్ వచ్చి. నేను వెళ్ళిన ప్లేస్లో కూడా అలాగే స్టాల్స్ పెట్టున్నారనమాట. అలాంటి స్టాల్స్ కొన్ని మీకు షేర్ చేశాను. ఇక్కడ కొన్ని మా పిల్లలు వచ్చి పెన్స్ తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పెన్సేనండి. లైటింగ్ వచ్చేవి కొన్ని పైన బొమ్మలు ఉండేవి కొన్ని చాలా చాలా ఉన్నాయి. నేనేం తీసుకున్నాను అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చి టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి కదా. పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ వచ్చాయి ఈ సంవత్సరం అయితే. చాలా పెద్ద టెడ్డీ బేర్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ స్టాల్ వచ్చి కీ చైన్స్ ఉన్నాయి అనమాట. ఓన్లీ నేనైతే ఈ రోడ్లో ఉన్న చిన్న చిన్న స్టాల్స్ తీసాను ఈరోజు ప్రత్యేకంగా అనమాట. తర్వాత మీకు ఉత్సవాల్లో అయితే ఇలాంటి స్టాల్స్ చాలా చూపించాను. కానీ ఈసారి అయితే నేను ఆ రోడ్ సైడ్, వెంకటరామ థియేటర్ రోడ్ సైడ్ ఉన్న స్టాల్స్ని షేర్ చేస్తున్నాను అనమాట. బ్యూటిఫుల్ కిచెన్స్ ఉన్నాయి ఇక్కడ, బ్రేస్లెట్స్ ఉన్నాయి ప్రత్యేకంగా అనమాట. తర్వాత వచ్చి వాచెస్, ఆల్మోస్ట్ ఇవన్నీ షేర్ చేశాను. మళ్ళీ చూపిస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే అవి వచ్చి జాతరలో చూపించాను. ఇవి రోడ్ సైడ్ ఉన్నవి ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. మీకు సండే ఇంకా
వెన్స్డే కూడా ఇలా రకరకాల స్టాల్స్ అనేవి పెడతారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఇలా ప్లేసెస్ మారుస్తూ అంటే రోడ్ సైడ్ హాలిడేస్ అప్పుడు ఇలా పెడతారనమాట. ఇది వచ్చి ఈ స్టాల్ వచ్చి మనకి వెంకటరామ థియేటర్ రోడ్ అటు సైడ్ ఉన్నదనమాట. అలా ఒక్కొక్క ప్లేస్లో తీసినవన్నీ కూడా ఈరోజు ఒక్క చోటకు తీసుకొచ్చి మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి పూసల దండలు ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా చిన్న షూట్ తీశాను. తర్వాత వచ్చి ఇవి డెకరేటివ్ స్టాల్ అనమాట. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకోసమని తీసినవన్నమాట. మీకు చూపించాలి ఒక్కొక్క స్టాల్ దాని ప్రత్యేకత. ఈరోజు అదే షేర్ చేస్తున్నాను మీకు వీడియోలో. ఓకే, చూస్తున్నారు కదా ఎన్ని రకాల డెకరేటివ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే మనకి పాట్స్ ఉన్నాయి, వేలాడ తీసుకునే ఉన్నాయి, మనం పెట్టుకునే ఉన్నాయి, గుమ్మానికి పెట్టుకునే ఉన్నాయి, డెకరేట్ చేసుకునే ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. స్టాండ్లు ఉన్నాయి. తర్వాత స్టాల్ వచ్చి మనకి చూస్తున్నారు కదా గ్లాసెస్ ఇంకా ప్లేట్స్ అన్నమాట. చిన్న చిన్న మళ్ళీ మనకి పచ్చడికి ఉపయోగించే పింగాణి జాడీలు అంటాం కదా, అవి ఉన్నాయి. కప్స్ ఉన్నాయి. చాలా బాగుందని ఈ స్టాల్ని కూడా మీకు నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. ప్రత్యేకంగా స్టాల్స్లో ఏమున్నాయి అనే విషయాన్ని ఈరోజు ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. చిన్న చిన్న క్లిప్స్ కింద తీసాను అనమాట. ఓకే, ఇక్కడ కప్స్ ఉన్నాయి, రకరకాల కప్స్ ఇక్కడ అవి షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చి 6 కప్స్ 50 రూపీసేనండి. అలాగే ప్లేట్స్ వచ్చి 6 ప్లేట్స్ 200 రూపీస్. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఐటెం కూడా ఇక్కడ పెట్టున్నారు చూడండి. మనకి రింగ్ వస్తుంది కదా, రోజ్ ఫ్లవర్లో రింగ్, అదనమాట. నేను తీసేలోపు అది ఊడింది. అది నాకు భయం వేసింది అనమాట, ఊడిపోతుందేమో, పడిపోయింది, నేను తీసాను అంటారని. తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ తీస్తే దాంట్లో చిన్న రింగ్ వచ్చి దాని మీద చిన్న ఫ్లవర్ కూడా ఉంది. చాలా బాగుంది. లైటింగ్ కూడా వచ్చింది కదా ఓపెన్ చేయగానే. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ సూపర్ ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చి 100 చెప్పారు, 80 రూపీస్కి ఇస్తామన్నారు. కానీ నేను అంత యూజ్ అవ్వదేమో అని నేను తీసుకోలేదన్నమాట. కొంచెం యూజ్ అయ్యేది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కోసమని. ఈ ఇయర్ ఇవి ప్రత్యేకంగా ప్రతి స్టాల్లోనూ కూడా సేల్ చేస్తున్నారనమాట. మీరు ఎవరైనా చూసారా, అలాగే మీరు ఎవరైనా తీసుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఆ రింగ్ కాకుండా మనం గోల్డ్ రింగ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకి చూపించడానికని వాళ్ళు చిన్న రింగ్ పెట్టున్నారు. ఓకే, ఇవైతే ఇలా ఉన్నాయి. తర్వాత వచ్చి సండే కదా, మేము కూరగాయలు తెచ్చుకున్నాము. అవి వారమంతా ఈ కూరగాయలు తెచ్చుకుని యూజ్ చేసుకోవాలి కదా, అందుకని ఇవి తెచ్చుకున్నాం అనమాట. ఇవి కూడా చిన్న షూట్ తీసాను. చాలా రేట్స్ ఉన్నాయి, కూరగాయలు అయితే చాలా రేట్ ఉన్నాయండి. అన్నీ ఆల్మోస్ట్ చాలా 10 రకాల వరకు అన్నీ తీసుకొచ్చామన్నమాట. చూస్తున్నారు కదా మన వీడియోలో. దొండకాయలు, బెండకాయలు చాలా 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 ఉన్నాయి అన్నమాట. క్యారెట్స్ ఉన్నాయి, ఇంకా ఆలు ఉంది, చిక్కుడుకాయలు, టమాటోలు, క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ వ్లాగ్ ఏమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలకి వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో. నా వీడియోస్ ఏమనిపిస్తున్నాయి అనేది కామెంట్లో చెప్పండి. హ్యాపీ ఫ్యామిలీస్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మీరు అందరూ బాగుండాలి, అందులో మీ లక్కీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది మీ లక్కీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.